హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రండి, వంకాయ పొట్టు రొయ్యతో కూర చేసుకుందాం. తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా. చిన్న చిన్న పొట్టు రొయ్యలమ్మా, వాటిని చాలా బాగా కడగాలి. ఈ పొట్టు రొయ్య ఎంత టేస్ట్ బాగుంటుందో ఇసుక కూడా జాగ్రత్తగా కడగండి. కడిగేటప్పుడు పసుపు, కరివేపాకు, ఉప్పు వేసి ఒకసారి తిప్పుదాం. పై మీద పెట్టండి, దగ్గర ఉండండి, వేంచాలి బాగా. పొట్టు రొయ్య వేయించితేనే టేస్ట్ బాగుంటుందమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బాగా వేంచండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేయండి. సిమ్ మీద పెట్టి మగ్గనిద్దాం. చూడండి, మగ్గిపోయింది కదా. అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటారు కదమ్మా, కానీ ఈ కూరలో అల్లం పచ్చిమిరపకాయ వేయాలి. అల్లం పచ్చిమిరపకాయ వేయండి. టేస్ట్ కోసం కొంచెం పొడి మసాలా చిమ్మండి. ఒకసారి తిప్పేద్దాం. సిమ్ మీద పెట్టండి, మూత పెట్టొద్దు. ఇంకొక 10 నిమిషాలు మగ్గిన తర్వాత తీసేద్దాం. ఉప్పు కారాలు చూసుకోండి. నాకు పచ్చిమిరపకాయల కారం తక్కువైంది, కొంచెం కారం వేస్తుంది. మగ్గిపోయింది వంకాయ పొట్టు రొయ్యతో కూర. పొట్టు రొయ్య క్లీన్ చేసుకుంటేనే కొంచెం టైం అమ్మ. సింపుల్ గా ఇలా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటది.